హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి సోషల్ నెట్వర్క్స్ లో ఒక వీడియో క్లిప్ అయితే హైలైట్ అవుతుంది. నవంబర్ థర్డ్ డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటి క్లిప్పింగ్ అయితే మనకు సోషల్ నెట్వర్క్స్ లో బాగా హైలైట్ అవుతుంది. మీకు ఆ క్లిప్పింగ్ కూడా మీకు ఈ వీడియోలో అయితే డిస్ప్లే చేస్తా. మరి నవంబర్ 3న డిఎస్సి నోటిఫికేషన్ చూసి మీరేమైనా డిస్టర్బ్ కావడానికి ఛాన్సెస్ ఉందా? మరి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి? నవంబర్ 3న డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మరి ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది అనేది ఒక చిన్న మోటివేషన్ వీడియో. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ డైలీ షెడ్యూల్ ప్రకారం, అది కూడా ప్రతిరోజు 3 or 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక షెడ్యూల్ ప్రకారం మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. బట్ అదే రోజే క్లాస్ వినాలా, అదే రోజే ఎగ్జామ్ రాయాలంటే అలా ఏం లేదు. మనమైతే షెడ్యూల్ ప్రకారం అయితే డైలీ 3 or 4 సబ్జెక్ట్స్ ను బేస్ చేసుకొని ప్రతి లెసన్ వైజ్ గా, క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఇస్తాము, ఎగ్జామ్స్ ఇస్తాము. బట్ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కేవలం 600 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ప్రెసెంట్ అయితే బెస్ట్ ఆఫర్ రన్ అవుతుంది. అది కూడా 3న బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. 2 days అయింది కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసి. ఆ బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ అయితే ఈ రోజు వరకు తీసుకుంటున్నాము. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ మెసేజ్ చేయగలరు. 8341949272 నా వాట్సాప్ నెంబర్. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే మన క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అని బిల్లింగ్ ఉంటే, ఇంట్రెస్టెడ్ అని నా వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ 8341949272. ఎస్జిటి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు షేర్ చేస్తా. మరి 600 రూపీస్ అమౌంట్ ఫోన్ పే ఆర్ గూగుల్ పే చేయాలి అనుకుంటే, 8074177322 పి లక్ష్మీదేవి అని వస్తుంది. 8074177322 ఈ నెంబర్ కు పే చేసిన తర్వాత నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపిస్తే 3న స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్ యాక్టివేట్ చేస్తాం. మరి 3rd, 4th యొక్క షెడ్యూల్స్ కూడా మీకు షేర్ చేస్తాం. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. డిఎస్సి వరకు వ్యాలిడిటీ కాబట్టి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. 600 రూపీస్ ఆఫర్ తో ఉంది ఫ్రెండ్స్ ఈ బ్యాచ్. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ. మరి సోషల్ నెట్వర్క్స్ లో హైలైట్ అయ్యేటువంటి ఆ క్లిప్పింగ్ ఏంటో చూద్దాం. దాని తర్వాత డిఎస్సి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు దాని గురించి కూడా మనము డిస్కస్ చేద్దాం. The mega DSC is already out. It will be done. The notification will be on 3rd November as per schedule. చిన్న క్లిప్పింగ్ అనేది మనకు సోషల్ నెట్వర్క్స్ లో అయితే హైలైట్ అవుతుంది. మరి ఇన్ కేసు నవంబర్ 3న నోటిఫికేషన్ వస్తే, మనకు ఆల్రెడీ టెట్ ను బేస్ చేసుకొని చూసాము. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 1 month వరకు అప్లికేషన్స్ పరంగా ఇచ్చాడు. అప్లికేషన్స్ కూడా మనకు ఆగస్టు 3న కంప్లీట్ అయిపోయింది. ఆగస్టు 3, నవంబర్ 3, ఆగస్టు, సెప్టెంబర్ 3, అక్టోబర్ 3 నుంచి ఎగ్జామ్స్. అంటే టెట్ కి, నోటిఫికేషన్ కి, ఎగ్జామ్స్ కి మధ్య 3 months అయితే సమయం అయితే ఇచ్చాడు. డిఎస్సి కూడా 100% 3 months పక్కాగా గ్యాప్ ఉంటుంది. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో మీరు ప్రెసెంట్ టెట్ లో తక్కువ స్కోర్ వచ్చినా, టెట్ క్వాలిఫై కాకపోయినా కానీ మీ టార్గెట్ మాత్రము టెట్ స్కోర్ మీదనే టార్గెట్ పెట్టుకోండి. మీరు ప్రెసెంట్ 110 టెట్ లో వచ్చినా కానీ, 120 టెట్ లో వచ్చినా కానీ మీ ఫోకస్ ఇంకా టెట్ మీదనే ఉండాలి. ఎందుకంటే ఈసారి టెట్ స్కోర్ చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. 130 టార్గెట్ పెట్టుకోండి. 130 టార్గెట్ పెట్టుకోండి. ఇంకా 2 నెలల సమయం ఉంది. ఈ 2 నెలల సమయము మీరు బాగా కష్టపడి, బాగా హార్డ్ వర్క్ చేస్తే, సరైనటువంటి ప్రణాళికతో, సరైనటువంటి షెడ్యూల్ తో, సరైనటువంటి అవగాహనతో చదివితే, ఎలా చదవాలి అనేటువంటి ఒక మంచి అవగాహనతో చదివితే 100% టెట్ లో 130 స్కోర్ తెచ్చుకోవడం పెద్ద కష్టమైతే కాదు. మరి నవంబర్ 3న నోటిఫికేషన్ వస్తే, నవంబర్ 3న నోటిఫికేషన్ ఇన్ కేస్ వస్తే, డిసెంబర్ 3 1 month వరకు అప్లికేషన్స్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ జనవరి 3, నెక్స్ట్ ఫిబ్రవరి 3, 1 month, 2 months,
3 months అంటే ఓవరాల్ గా మనకు ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సో సమయం ఉంటుంది. మీరు ఇప్పుడు డిఎస్సి గురించి ప్రస్తావనే మీకు అవసరం లేదు. చాలా మంది డిఎస్సి అని నోటిఫికేషన్ 3rd అంటే అమ్మో నేను ఇప్పుడు టెట్ ప్రిపేర్ కావాలా, మళ్ళీ తర్వాత వెంటనే డిఎస్సి ఉంటదేమో అంటే మన మైండ్ డిఫరెంట్ గా ఆలోచిస్తుంది కదా. ఇది నోటిఫికేషన్ మాత్రమే, అప్పుడేం ఎగ్జామ్స్ కాదు. అక్టోబర్ 3rd అక్టోబర్ మంత్ లో ఎగ్జామ్స్ అయిపోతే నెక్స్ట్ వెంటనే నవంబర్ లో డిఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయేమో కన్ఫ్యూజ్ అంటే మన మైండ్ ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ వెళ్ళిపోద్ది కాబట్టి ముందే చెప్తున్నా. సో ఆ డిస్టర్బెన్సెస్ అనేది మీరు పెట్టుకోవద్దు. సో మీకు టెట్ అయిపోయిన తర్వాత, టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే నెక్స్ట్ మంత్ లో అక్టోబర్ లో మొత్తం ప్రాసెస్ అయిపోతే నవంబర్ లో ఇన్ కేసు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినా కానీ 3 నెలల తర్వాత మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు టెట్ ప్రిపరేషన్ మీరు పర్ఫెక్ట్ గా కొనసాగిస్తే టెట్ లో ఉండే సిలబస్ మొత్తం డిఎస్సి లో ఉంటుంది. అందుకే నేను టెట్ బాగా ఫోకస్ చేయండి. 130+ టార్గెట్ పెట్టుకొని చదవండి. అంటే 130 టార్గెట్ అంటే మీ ప్రిపరేషన్ ఏ స్టాండర్డ్ లో ఉండాలో ఊహించుకోండి. మరి ఈ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అన్ని మీకు మళ్ళీ ఎక్కడ యూజ్ అవుతాయి? డిఎస్సి లో యూజ్ అవుతాయి. అంటే టెట్ లో ఉండే ప్రతి కంటెంట్ మీకు డిఎస్సి లో ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు ఇప్పుడు టెట్ ప్రిపేర్ అవుతున్నా కానీ ఇండైరెక్ట్ గా డిఎస్సి కూడా మీరు ప్రిపేర్ అవుతున్నారు. తర్వాత డిఎస్సికి అడిగేటువంటి కొత్త టాపిక్స్ 3 నెలల సమయం ఉంది. కాబట్టి ఆ 3 నెలల్లో ఈ టాపిక్స్ మీరు రివిజన్ చేసుకుంటూ టెట్ లో ప్రిపేర్ టాపిక్ మొత్తం ఉంటుంది కదా. సో 9th క్లాస్ వరకు మొత్తం అక్కడ యాడ్ అవుద్ది. కాబట్టి ఈ టాపిక్స్ ను రివిజన్ చేసుకుంటూ డిఎస్సి లో కొత్తగా యాడ్ అయ్యేటువంటి టాపిక్స్ లైక్ విద్యా దృక్పథాలు కానీ, జీకే కానీ, కరెంట్ అఫైర్స్ కానీ వాటిని చదువుతూ ఇవి బాగా రివిజన్ చేసుకోవచ్చు. సో ఎటువంటి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఆ సోషల్ క్లిప్పింగ్ బేస్ చేసుకొని అమ్మో నవంబర్ 3rd నోటిఫికేషన్, సో టెట్ అయిపోయిన వెంటనే ఉంటుందా, ఇలా మీరు నెగిటివ్ ఆలోచనలోకి వెళ్ళిపోవద్దు. మీ ఫోకస్ మాత్రము టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఉంటే టెట్ లో 130 టార్గెట్ పెట్టుకోండి. టెట్ లో తక్కువ స్కోర్ వచ్చినా మీ టార్గెట్ 120 to 130కే వెళ్ళిపోవాలి. కానీ ఇంకా తక్కువ స్కోర్ తో మీ టార్గెట్ తక్కువ స్కోర్లు అయితే ఉండకూడదు. 120 to 130 టార్గెట్ పెట్టుకుంటేనే నాకంటూ ఒక జాబ్ ఉంది అనేది హ్యాపీగా చెప్పుకోవచ్చు. తక్కువ వచ్చినా కానీ డిఎస్సిలోనే స్కోర్ చేయొచ్చు, నేను కాదంటలేదు. బట్ ఇప్పుడు అవకాశం ఉంది. మీ ప్రిపరేషన్ టెట్ తో పాటు డిఎస్సి లెవెల్ జరగాలి. కాబట్టి ఆ లెవెల్లో జరుగుతున్నప్పుడు మీరు టెట్ లో స్కోర్ పెంచుకుంటే డిఎస్సి లో మార్క్స్ యాడ్ అవుతాయి. సో టెట్ లో మనకు టెట్ కు వచ్చినటువంటి స్కోర్ బేస్ చేసుకొని 20% వెయిటేజ్ ఉంది. కాబట్టి మీకు ఇక్కడ ఒక 4 మార్కులు 5 మార్కులు పెరిగినా కానీ ఒక 7 మార్కులు పెరిగినాయి అనుకోండి టెట్ లో, డిఎస్ లో 1 మార్క్ అడిషనల్ గా యాడ్ అయినట్టే ఇండైరెక్ట్ గా. సో ప్రతి 7 పాయింట్ సంథింగ్ కి మనకు డిఎస్ లో ఒక్కొక్క మార్క్ యాడ్ అవుతూ ఉంటుంది. సో 20% వెయిటేజ్ కాబట్టి సో మీరు ఇక్కడ 7 మార్క్స్ ఇప్పుడు నీకు 110 వచ్చాయి, నెక్స్ట్ 130 తెచ్చుకున్నావు అనుకోండి, ఇండైరెక్ట్ గా నువ్వు డిఎస్సి లో 3 మార్క్స్ స్కోర్ చేసినట్టే. సో నీకు ఆల్మోస్ట్ వెయిటేజ్ అనేది డిఎస్సి లో యాడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి నీ టార్గెట్ టెట్ 120 to 130 మధ్యలో. ఇంకా బాగా చదివితే 140 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే పాసిబిలిటీ ఉన్నంత వరకు నీ టెట్ స్కోర్ అనేది ఒక హై స్టాండర్డ్ లో ఉండేటట్టుగా మాత్రమే ప్రిపేర్ అవ్వు. ఈ ప్రిపరేషన్ మొత్తం డిఎస్సికి యూజ్ అవుద్ది. కాబట్టి ఈ డేట్ గురించి మీరు ఎటువంటి ఆలోచన చెందొద్దు, ఎటువంటి కన్ఫ్యూజ్ లోకి వెళ్ళొద్దు అని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే అక్టోబర్ అయితే వెంటనే డిఎస్సి అంటారు. మన ఆలోచన ఎలా ఉంటుంది చూడండి, వెంటనే డిఎస్సి అంటారు, తర్వాత 3 నెలల సమయం ఆలోచించరు. సో ఆ కన్ఫ్యూజ్ ఉంటుంది. కాబట్టి దాని గురించి టెన్షన్ పడకుండా, అసలు దాని గురించి మీరు ఏం ఆలోచించకుండా మీ ప్రిపరేషన్ మాత్రము టెట్ పైనే ఫోకస్ చేయండి. టెట్ లో 140+, 135+ అలా ప్లస్ వచ్చిన వాళ్ళు మాత్రము ఇంకా వాళ్ళ ప్రిపరేషన్ మాత్రము డిఎస్సి లోనే ఉంటది. కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎనీహౌ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మన గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే మనది డైలీ ప్రాసెస్ కాబట్టి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ని కొంచెం అయితే కొత్తగా ప్రిపేర్ అయినటువంటి వారికి, రివిజన్ చేసుకునే వారికి ఇది బాగా యూజ్ అవుతుంది. జాబ్స్ చేసుకునే వారికి కూడా డైలీ షెడ్యూల్ ప్రాసెస్ కాబట్టి ఈ రోజు పలానా షెడ్యూల్, ఆ షెడ్యూల్ అయిపోగొట్టాలి, ఆ షెడ్యూల్ చదవాలి అనేటువంటి తపనతో ప్రిపేర్ అవుతారు. కాబట్టి బాగా యూజ్ అవుతుంది. విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రము నా వాట్సాప్ నెంబర్ కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. డైరెక్ట్ గా 600 రూపీస్ అమౌంట్ పే చేసినా కానీ ఈ నెంబర్ కి పే చేసి నాకు స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపించండి, యాక్టివేట్ చేస్తా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.